అంటే మరి మీ అన్నయ్యలు కొడతారుగా ఎవరిని వాడిని? కొడతారంటే అంటే ఎవరు ఆళ్లే కాదు, హ్మ్. సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి వాడు కూడా కొడతారు, అందులో డౌటే లేదు. అది తప్పు కదా. ఇప్పుడు సనాతన ధర్మం ఏం చెప్తుంది అది ఫాలో అవ్వాలి, అది చెప్పొచ్చు. ఓకే. హిందూ ధర్మం ఏం చెప్తుంది అది చెప్పు, అది అంతేగాని ఓకే. కొడతారు అంటే అది మీ వేలో మీరు. నా నా వేలే వేలో కాదు, నా ఎవరైనా కొడతారు ఆయన్ని, అది చేసే ఓకే. అది సెటలకి. నాకు తెలీదు కదా! నువ్వైతే స్వాగతిస్తావా పూల బొకేలు నేనైతే అట్లాంటివి ఇచ్చి? నార్మల్‌గా చెప్తాను. ఇలాగా ఉమ్, ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్తాను. మరి మీ ఇంట్లో వాళ్ళు రానిస్తారా? రానివ్వను అంటున్నారు కదా. మీ అమ్మ నాన్నగారు వాళ్ళు చాలా నా బాధపడ దగ్గర ఫోనే లేదు. ఈవెన్ ఒకేలా వచ్చినా కూడా నాకు అంటే తెలీదు. నమ్మకం సో, ఉందా అప్పుడు ఎలా కలుస్తాను? వస్తాడని నమ్మకం ఉందా నీకు? మేబీ రాడేమో అనుకుంటా. రాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ 15 రోజులు ప్రయాణం చేసావు అఘోరి గాడితో, ఆ, మర్చిపోలేని క్షణాలు ఏమున్నాయి? మర్చిపోయిన క్షణం అంటే డైలీ నార్మల్‌గానే ఉంటాము గదా! ఉమ్, పొద్దున్న లేవగానే దేవుడికి హారతి ఇస్తాము. ఉమ్, అంటే ఫేస్ వాష్ అయి చేసేసుకొని హారతి ఇచ్చేసి కార్‌లో స్టార్ట్ అవుతూ ఉంటాం. భక్తులు ఎవరైనా కనిపిస్తూ ఉంటే ఇంటికి భోజనానికి పిలుస్తారు, వెళ్తాము. ఉమ్, వాళ్ళ ఇంట్లో చక్కగా పూజ గదిలో హారతి ఇచ్చేసి వస్తాము. ఉమ్. ఏదో భక్తులు ఏదో ఒక దక్షిణ ఇస్తూ ఉంటారు. ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటాం జర్నీ. అఘోరి గాడు ఎక్కడ ఇప్పుడు నీకు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించాడు కదా, ఎక్కడ మంగళగిరా గుంటూరా? ఏమో నాకైతే తెలీదు. ఉమ్, నిజమేనా అది? లేదు లేదు. ఉమ్, అవన్నీ ఫేక్ న్యూస్‌లు నాకు. ఫేక్ న్యూస్లే. ఆ! డబ్బులు కూడా బాగా ఇస్తున్నాడంట కదమ్మా, అందుకే వెళ్ళిపోయామని ఏదో ప్రచారం జరుగుతుంది. లేదు. డబ్బులన్న ఏమి ఇయ్యలేదు. ఇంట్లో కొంచెం సాయం చేసి నా ఫీజు కట్టారు. ఫీజుగా అది మీ అలా అమ్మ ఇంట్లో వాళ్ళు. ఉన్నప్పుడు కొంచెం ఉమ్, చూసారంతే. ఉమ్. మరి ఏం ఆశ పెడితే ఆడు ఏం చెప్తే నువ్వు వెళ్ళిపోయావు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏమి ఆశపడలేదు. ఏమి చెప్పలేదు. ఈవెన్ ఈ ఒక్క సాధన నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను. ఉమ్. ఏ మాటలు వినలేదు. ఇప్పుడు ఎవరి నీకు మాటలు వినలేదు. అఘోరీగా మారాలని ఉందా ఇప్పటికి? అంటే ఇప్పటికి అంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా. అంటే క్లారిటీ ఉందా ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అనేది? కొంచెం ఒక 20 డేస్ అలా రిలాక్స్ అయ్యి ఏ విషయం అనేది అంటే క్లారిటీ మళ్ళీ తీసుకుంటాను. అఘోరీగా సాధన తీసుకోవాలని ఉందా, లేకపోతే అందరు అమ్మాయిలాగే నీ కెరియర్ని చక్కదిద్దుకోవాలి అనే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి. 20 డేస్ రిలాక్స్ అయితే నా మైండ్ అప్పుడు ఏం చెప్తదో తెలీదు. ఉమ్, అప్పుడు దాన్ని బట్టి నా ఫ్యూచర్ అంటే ఉమ్, సెటిల్ అవ్వడమా, లేదా ఇంట్లోనే యాంకరింగ్ చేయడమా, మూవీస్‌లోకి వెళ్ళడమా, ఇలా నా ఓన్‌గా యూట్యూబ్ ఛానల్ ఉమ్, సక్సెస్ చేసుకోవడమా అనేది ఆలోచిస్తా. ఉమ్. ఆ మంగళగిరి ఇన్సిడెంట్ కాస్త నీ జీవితాన్ని మార్చేసింది, ఇంత హల్చల్ చేసేస్తాను అంతేనా? హ్మ్. ఎందుకని మంగళగిరిలో వాడికి బట్టల్లో ఏం కప్పారు, శారీ ఇచ్చావా? స్టార్టింగ్ నేను లేకుండే. విష్ణన్నయ్య వెళ్ళాడు. విష్ణన్నయ్యను వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకతను. వాళ్ళిద్దరు వెళ్లారు. గొడవ మొత్తం అయిపోయిందక్కడ. అయితే వ్యాన్‌లో ఎక్కిచ్చేసారు ఆమెని. ఉమ్, ఎక్కిచ్చిన తర్వాత టోల్ గేట్ దగ్గర కార్‌కి తీసుకోవడానికి ఎవరైనా అమ్మాయి కావాలి హెల్ప్ చేయడానికి. మనం టచ్ చేయలేం కదా! అంటే, సో, టోల్ గేట్ దగ్గరికి నేను మంగళగిరి నుంచి కాజా టోల్ గేట్ దగ్గర బండేసుకొనెళ్ళి, ఉమ్, ఎక్కి కొంచెం మాట్లాడి నేను కూడా అఘోరినే ఇలాగా ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నానని చెప్పానంటే, నవ్వింది. ఓకే. మనం నార్మల్‌గా మాట్లాడింది. తాళం దగ్గరికొచ్చేసరికి కోపమొచ్చేసింది. ఉమ్, ఎలాగోలా ఇంక అన్నయ్య వాళ్ళు పట్టుకుంటే కీ లాగేసుకొని పోలీసులకిచ్చాం. ఉమ్, వాళ్ళు కారేసుకొని వచ్చారు కంటిన్యూగా. మేము ఇబ్రహీంపట్నం దగ్గర హైదరాబాద్ ఉమ్. ఎక్కడ? హైదరాబాద్ ఇబ్రహీంపట్నం, యాహ్! అంటే గొల్లపూడి హైదరాబాద్ ఐ మీన్ ఏమంటారు రింగ్ దాన్ని? సెంటరా, ఇబ్రహీంపట్నం రింగ్ అక్కడ సెంటర్? చివరి దాకా వదిలిపెట్టాం. వదిలిపెట్టేసి వచ్చాము. మళ్ళీ వెంటనే కారేసుకొని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దగ్గరికొచ్చింది. బోర్డర్ దాకా హైదరాబాద్ బోర్డర్ దాకా వదిలిపెట్టాం. మళ్ళీ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దాకా వచ్చింది. తర్వాత ఇంక పోలీసు వాళ్ళందరూ పంపించేశారు. మేము మా దారి మేము వచ్చేసాము. నెక్స్ట్ ఇంకొక 10 డేస్ అలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరి ఎంటర్ అయ్యారు. 10 డేస్ కూడా కాదు ఇంకా ఎక్కువ 1 మంత్ అలా అవుతుంది. గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరిలో ఏదో కార్ రిపేర్ అంటే అప్పుడు నేను సంక్రాంతి సంబరాలు యాంకరింగ్ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కి వెళ్ళి తినేసి వస్తుంటే మా అన్నయ్య మేము విష్ణు కాల్ చేశాడు. ఇలా కార్ ఆగిపోయిందంట వెళ్ళండి అని. అప్పుడు అన్నయ్య విష్ణు ఊర్లో లేడు. ఇంకా సో మేము వెళ్ళాము. ఇంకప్పుడు తర్వాత మాట్లాడి ఇలా కార్ రిపేర్ అయ్యి చేయించేసుకొని ఆమె అక్కడ స్టే చేయడం జరిగింది. కారు నైట్ అవ్వదు కదా! మేము ఒక 9, 9:30 అవుతుంది.
సరే మా ఇంటికి రండి అమ్మా అని చెప్పానని విష్ణు అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. ఉమ్, అక్కడ స్టే చేశారు. అన్నయ్య కూడా అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. సో అలా జరిగింది. ఉమ్. ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు? చెప్పాలని ఉంది కానీ ప్రెసెంట్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? సారీ అయితే మా పేరెంట్సే చెప్తాను. చెప్పు, కెమెరా ముందు చూసి చెప్పు. మీ అమ్మ నాన్న పేరు చెప్పు. కోటయ్య మా డాడీ, ఉమ్, స్వరూపరాణి మా మమ్మీ, అమ్మ నాన్న సారీ, ఉమ్, హర్ష అన్నయ్య సారీ, ఉమ్, విష్ణు అన్నయ్య కోపం ఉంది నాకు కొంచెం, నేను సారీ చెప్పను. ఉమ్. అంటే కోపంలో ప్రేమ ఉందా? రియలైజ్ అయ్యాక చెప్తాను. ఎందుకని మీ విష్ణు అన్నయ్య మీద అంత కోపమే. అంటే ఎందుకని? తీసుకొచ్చాడనే? చెప్పలేను. తీసుకొచ్చాడని కాదు, చెప్పలేను అంతే. చెప్పలేదు. కోపం అయితే అది కొంచెం పర్సనల్. తర్వాత కూల్ అయిపోతావుగా? ఓకే, రియలైజ్ అయితే చెప్పొచ్చాను. రియలైజ్ అయితే థ్యాంక్స్ చెప్పాలంటే పేరెంట్స్. మరి మీడియా సపోర్ట్ లేదా నీకు? ఉంది కదా మీడియా సపోర్ట్ ఉంది, కానీ ఎక్కువ అమ్మ నాన్నకి బాగా హెల్ప్ చేశారు కదా. మరి చేయబట్టే కదా వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు ఇదంతా ప్రజలకు తెలియజేసి పోలీసు వాళ్ళకి తెలియజేసిందే మీడియా కదా. లేకపోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. మరి ఇప్పుడు అఘోరి మీ ఇంటికి అదే మీ అన్నయ్య వాళ్ళని తీసుకొని మీరు అందరూ వచ్చేస్తున్నారు కదా, ఛార్జీలకు డబ్బులు ఇచ్చాడు ఏమన్నా? ఇవ్వాలిగా మరి, ప్రేమ ఉన్నాడు అయితే. సడన్ గా తీసుకొచ్చారు. అయితే మాత్రం లక్షల కోట్ల బిల్డింగ్లు కట్టిస్తున్నా అన్నాడు కదా. విల్లా ఉంది, ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉంది, అది నిజమేనా? ఆడి ముఖానికి ఊళ్ళో సరిగ్గా ఇల్లే లేదు కదా. ఎందుకు ఆయన తిడుతుంటే నువ్వు ముఖం మార్చేస్తున్నావు? మార్చేయట్లేదు, కొంచెం ఫీల్ ఉంటది కదా. ఏం ఫీల్ అమ్మా? ఏం ఫీల్ చెప్పు. నేను వచ్చిందే 2 days అన్న అంతే, జస్ట్ కొంచెం అది మర్చిపోవాలి అంటే టైం పడుతుంది. ఏ ఆడపిల్లకైనా సరే అంతే, టైం పడుతుంది. అంటే ఇదేం ప్రేమ కాదు కదా. ప్రేమ అయితే నువ్వు అన్నట్టు అనుకుంటది. ప్రేమ కాదు, ఫ్రెండ్షిప్ ప్రేమ లేకపోతే ఏంటి? రెస్పెక్ట్. ప్రేమ అంటే ఒక రకంగా నమ్మిన వాళ్ళకి ఎలా అయితే మనం ప్రేమ చూపిస్తాం ఆ రకంగా ప్రేమ ఉంది. ప్రేమ అంటే మీరు అదే రకంగా తీసుకోవాలి. నేను అనుకోవట్లేదు, చాలా మంది అదే అనుకున్నారు. చాలా మందికి అదే క్వశ్చన్ మార్క్. అంటే అమ్మా, నిన్ను మీడియాలో నేనేదో నిన్ను తప్పు చేసి చూపించాలను, లేకపోతే నువ్వు అలా చేసావు, మీ ఇద్దరి మధ్య ఇది ఉంది, మీ ఇద్దరి మధ్య అలా ఉంది, మీ అన్నయ్యతో అలా చేశాడు, అవి తెమ్మన్నా, ఇవన్నీ అడగటానికి నేను ఈరోజు నీతో ఇంటర్వ్యూ చేయట్లే, ఇంత దూరం కూడా రావడానికి. నీకేంటంటే ఒక ఫ్యామిలీ విలువలు, తల్లిదండ్రుల విలువలు, నీ అన్నయ్య, మీ బంధువుల విలువలు, హ్యుమానిటీ, ఇవన్నీ చెప్పడానికి వచ్చా. అంటే నువ్వు వింటావని కూడా లేదు నాకు. వింటే మంచిది. నేనేదో నిన్ను అడ్డం పెట్టి నీతో ఇంటర్వ్యూ చేసి గలీజ్ క్వశ్చనింగ్ చేసి వ్యూవర్షిప్ కోసం రాలా నేను. నువ్వు ఇంతసేపు నాతో మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎక్కడైనా నేను కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగానా? నార్మల్గా ఒక చెల్లి అంటూ సంబోధించా, అవునా కదా? మరి చాలామంది అలా ఉండరు, వేరే రకంగా సంబోధించి పిచ్చి ప్రశ్నలు వేసి. నేను నీకున్నటువంటి ఇదిని నేను రెస్పెక్ట్ చేస్తున్నా, నువ్వు ఒక ఆడపిల్లవు కాబట్టి. సో ఇప్పటిదాకా ఏదైనా తప్పులు చేస్తే తెలిసి తెలియక, ఇక నుంచి అట్లాంటి తప్పులు చేయొద్దు. డెఫినెట్లీ. గట్టిగా చెప్పు. డెఫినెట్లీ ఇంకోసారి ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకో.